ఈరోజు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేయాలని ఆదిలాబాద్ ప్రజలకు చిరకాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి రిలే హంగర్ స్ట్రైకు ఆదిలాబాద్ పట్టణ ప్రజలే దీన్ని పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా 5,700 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టి ఒక సర్వే నిర్వహించి పటాన్చెరు, సంగారెడ్డి, బోధను, బాన్సువాడ, ఈ నిజామాబాద్, ఆర్మూర్ కలుపుతూ ఈ ప్యాకేజీలో ఉన్నది. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ 5,700 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఆ పటాన్చెరుకు సంబంధించినటువంటి లైను అవసరం లేదు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ పెట్టండి. పటాన్చెరు నుండి ఆదిలాబాద్ అనేది తప్పు. ఆదిలాబాదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే పనులు ప్రారంభం కావాలి. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు మీరు పనులు ప్రారంభించాలని చెప్పేసి నిరాదీక్షలు చేస్తున్నాం. చాలామంది కన్ఫ్యూజ్గా ఉన్నారు దీంట్లో. ఆల్రెడీ అయిపోయిన పనులే కదా, శాంక్షన్ ఇచ్చిండ్రు కదా అని. శాంక్షన్ ఇవ్వలేదు, ఇంకా ఇప్పుడు ప్రపోజల్ అని ఉన్నది. అది సర్వే జరుగుతున్నది. సర్వే అయిన తర్వాత ఇక్కడ బిట్టు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు ఈ బిట్టులో 2,800 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ కాస్ట్ ఉన్నది. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ మాకు ఇచ్చేసేస్తే మా సంగతి ఏదో, మా బతుకులేదో బతుకుతాం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తక్షణం వలసలు పోయి బతుకుదేరు కోసం ఉపాధి ఉద్యోగం వెతుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక్కడ పనులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పటాన్చెరు ఆదిలాబాద్ అని పెట్టి చెప్పినటువంటి మాటను స్వాగతిస్తున్నాం. కానీ న్యాయంలో న్యాయం అడుగుతున్నాం మేము. మీరు న్యాయం చేసిండ్రు, ఇంకోసారి న్యాయం చేయాలి. చిన్న రెక్టిఫై అడుగుతున్నాం. చెయ్యాలనుకునే ఉద్దేశం ఉన్నది కాబట్టి ఉంటే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ ఫస్ట్ చేయండి. పటాన్చెరు నుంచి ఇక్కడ తీసుకొస్తా అంటే మీ 5,000 కోట్లు అక్కడనే పోతాయి. మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు మేము తగలబెడితే మేము చూసుకుంటూ ఉండాలి తప్ప మిగతాది కాదు. ఆ లైన్ ఎట్లున్నదో, ఇంకా ఎట్లా తీస్తారో, ఇంకా లీడర్లు మధ్యలో ఎందరు పుడతారో, ఎట్టెట్టిదే మలుపులు తిప్పుతారో తెలియదు. అది లైన్ లాస్ అని, లైన్ అంతా లాస్ అయిపోయిన తర్వాత 100, 200, 500 కోట్లు మిగిలితే ఆదిలాబాద్కు తగలబెడతారు. ఇక మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా అది అట్లనే ఉంటుంది. ఇప్పటికీ పటాన్చెరు, ఆదిలాబాద్ 3 సార్లు ఈ ప్రపోజల్స్ పోయినాయి. కానీ బడ్జెట్లో మాత్రం నిధులు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా మేధావి వర్గం, అడ్వకేట్లు, డాక్టర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచించండి. బాగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ కరువు కాటకాలు ఎంతైతే తెలంగాణ రాకముందు ఉండేనో అంతకంటే ఎక్కువ రేట్లలో ఉన్నది. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు. కనీసం బతకడానికి కూడా, ఉపాధి చేయడానికి కూడా, జీతం చేసుకోవడానికి కూడా చేతికి పని లేదు. మరి ఇటువంటి పరిస్థితి ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే ఇచ్చేదాకా ఎన్ని రకాలైన ఈ ఉద్యమాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్, హైదరాబాద్, ఢిల్లీకి పోయి కూడా జంతర్ మంతర్లో కూడా మేము ధర్నా నిర్వహించడానికి కూడా అవసరమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిరాదీక్షలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. మరి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ సమంజసం. ఎందుకంటే ఇదివరకే ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో పటాన్చెరు ఆదిలాబాద్ అనేది 3 రాష్ట్రాల గుండా మరి భూసేకరణ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఇవాళ తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల నుంచి గుండా రైల్వే లైను పెద్దది అది. అయితే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు చేస్తే ఇదివరకే మరి హైదరాబాద్ నుండి మరి ఆర్మూర్ వరకు లైన్ ఉంది. ఆర్మూర్ లైన్ అనేది ఇటు పెద్దపల్లి కూడా వెళ్తుంది. తద్వారా ఇప్పుడు ఈ రవాణా సౌకర్యాలు మెరుగైతే కావున దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ ఇలా మంచిర్యాల నుంచి వెళ్తున్నాయి, చాలా కాజీపేట నుంచి. సో ఆ ట్రైన్ కూడా ఇట్లు మళ్లించే అవకాశం ఉంటుంది. తద్వారా
ఇలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి మన హైదరాబాద్ నాగ్పూర్ అనేది ఇది ఇండస్ట్రియల్ క్యాటరీగా డిక్లేర్ చేసింది. ఇండస్ట్రియల్ క్యాటరీలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే రవాణా సౌకర్యాలు అవసరం అది. అయితే విద్య వైద్య అందిన నాడే ఇలా మన ప్రజలు ఇలా సౌకర్యం ఉంటేనే ఇలా అభివృద్ధి చెందుతారు. కావున దయచేసి ప్రజాపతులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆదిలాబాద్ నుంచి ఈ నిజామాబాద్ వరకు ఎవరైతే ప్రజాపతులు ఉన్నారో వాళ్ళందరూ ఇలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇలా రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చి మరి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్కు మరి దాన్ని మార్చేసి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్కు, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది. అదే ఆదిలాబాద్ మన పట్టణంచెట్టు ఆదిలాబాద్ అయితే దాదాపు 400 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇది అది సంగారెడ్డి గుండా, జహీరాబాద్ గుండా, ఆ తర్వాత మరి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఆ తర్వాత మహారాష్ట్ర దెగ్లూరు, ఆ తర్వాత బాన్స్వాడ, ఆ తర్వాత బోధన్, ఈ ప్రాంతాల గుండా వచ్చాయంటే ఆదిలాబాద్కు చాలా దూర ప్రయాసం. కావున ఈ రైల్వే లైన్ అనేది చాలా సమంజసమైన చర్య. మరి ఈ రిలే రిజర్వేషన్ ఇంత అందరూ మద్దతు ఇస్తున్నారు, అన్ని సంఘాల వాళ్ళు. ఇలా విద్యార్థి సంఘాలు కానీ, స్వచ్ఛ సంస్థలు కానీ, ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా అన్ని పార్టీల ప్రతినిధులందరూ ఇలా రిలక్షన్లో పాల్గొన్నారు. వారందరికీ మరి మద్దతు ఇస్తూ తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.